ఓం శాంతి. పరమాదరణీయులైన మన్మోహిని దీదీ గారు ఏ విధంగా అవ్యక్తమయ్యారో ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. దీదీజీ గారు తన ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడానికి ముంబై వెళ్ళారు. అప్పుడు డాక్టర్లు ఒక ట్యూమర్ చూశారు. అది ప్రమాదకరమైంది కాదు, అంటే మ్యాలిగ్నెంట్ కాదు, మామూలు బినైన్ ట్యూమర్ అని చెప్పారు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో ఆపరేషన్ కూడా జరిగింది. ఆపరేషన్కి వెళ్లే సమయంలో కూడా దీదీజీ గారు చాలా యోగయుక్తంగా ప్రసన్న చిత్తంగా ఉన్నారు. కానీ 2-3 రోజుల తర్వాత వారి ఆరోగ్యం క్షీణించసాగింది. మధ్య మధ్యలో కొంచెం సేపు మాత్రమే బయట ప్రపంచం తెలిసేది. ఎక్కువగా అవ్యక్త స్థితిలో ఉండేవారు. చివరికి వారు 28 జూలై 1983 ఉదయం 9:30కు తన లౌకిక దేహాన్ని త్యాగం చేశారు. ఆ అనుభవం గురించి దాదీ గుల్జార్ గారు ఈ విధంగా వివరిస్తున్నారు. మన బాబా ఎంత విచిత్రమో అలాగే వారి సృష్టి అయిన డ్రామా కూడా చాలా విచిత్రమైనది. ఇదందరికీ తెలుసు. దీదీజీ గారు కంటి పరీక్ష కోసం ముంబై వెళ్లారు. ఆ సమయంలోనే వారి మస్తిష్కంలో అంటే బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉందని కనిపించింది. ఆ ఆపరేషన్ చేసి ట్యూమర్ తీసేస్తే మంచిది అని డాక్టర్లకు అనిపించింది. ఇది పెద్ద ఆపరేషనే, అయినా భయపడాల్సిందేమీ లేదు అని డాక్టర్లు భరోసా ఇచ్చారు. దీదీజీ గారు ఆపరేషన్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్కి 2-3 రోజుల ముందు నేను అంటే దాదీ గుల్జార్ గారు కూడా ముంబైకి వెళ్లారు. దీదీజీ చాలా నిశ్చింతగా ఉన్నారు. అసలు దీదీకి ఆపరేషన్ జరుగుతుంది అనేటువంటి ఛాయలు కూడా వారి ముఖంపై కనపడలేదు. ట్యూమర్కి ఆపరేషన్ అవుతుంది, ఇది చాలా పెద్ద ఆపరేషన్ అని దీదీకి తెలుసు. కానీ ఏమనేవారంటే ఇదేమీ పెద్ద విషయం కాదు, బాబా ఉన్నాడు కదా అని అనేవారు. బాబా ఉన్నారు, బాబాకన్నీ తెలుసు అనేవారు. చాలా సహజంగా సరళంగా నిశ్చింతగా ఉన్నారు. దీదీజీ హాస్పిటల్లో కూడా ఈశ్వరీయ సేవ చేశారు. పేషెంట్లకి నర్సులకి ఈశ్వరీయ సందేశాన్ని అందించేవారు. మమ్మల్ని చూసినప్పుడు వారందరూ అనేవారు, మీ దీదీజీ చాలా మంచివారు అని. రౌండ్లు చేయడానికి నర్సులు వచ్చినప్పుడు దీదీ వారితో చాలా ప్రేమగా హర్షిత ముఖంతో వారిని స్వాగతించేవారు. అందుకు నర్సులు కూడా చాలా సంతోషించేవారు. అప్పుడు వాళ్ళు ఈ విధంగా అనేవారు, మీ దీదీజీలో చాలా స్నేహం ఉంది, వారి మాటల్లో ఎంతో ప్రేమ ఉంది, అందుకనే మాకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికే వచ్చి కూర్చోవాలనిపిస్తుంది అనేవారు. మొదటి నుంచి బాబా నుంచి ఏ ప్రేమ లభించిందో ఆ ప్రేమను ప్రాక్టికల్గా అందరికీ పంచేవారు దీదీ. అదే పాత్రను వారు హాస్పిటల్లో కూడా నిర్వహించారు. ఎవరైనా వారిని దీదీ మీకెలాగ ఉంది అని అడిగినప్పుడు నేను బాబాతో చాలా మౌజులో ఉన్నాను, నాకు ఏ చింత లేదు అని అనేవారు. ఆపరేషన్కి 1 రోజు ముందు బాబా సందేశం ఇలా వచ్చింది, బచ్చీకి చెప్పండి తన తనువు మనసు ధనము అన్నీ కూడా బాబాకి ఇచ్చేశారు కాబట్టి బాబాకు తెలుసు, సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ వెళ్ళమని చెప్పండి అని ఆ సందేశం యొక్క సారాంశం. సందేశం విన్నాక దీదీ అన్నారు, నాదేముంది, అంతా బాబాదే. బాబా సేవార్థం ఈ తనువును నడిపిస్తున్నారు కాబట్టి దీని గురించి వారికే తెలుసు, నేను చాలా నిశ్చింతగా ఉన్నాను. ఆపరేషన్ రోజు వచ్చింది. ఆపరేషన్ 5 గంటల పాటు గడిచింది. చాలా బాగా జరిగింది. తర్వాత దీదీజీని రికవరీ రూమ్లోకి తీసుకుని వెళ్లారు. బీపీ కారణంగా దీదీ మధ్య మధ్యలో స్పృహ కోల్పోయేవారు. 1 వారం వరకు దీదీ అదే గదిలో ఉన్నారు. దీదీ గుండె చాలా గట్టిగా ఉండేది. డాక్టర్లు అనేవారు, వీరి గుండె మాకన్నా గట్టిగా ఉంది. దీదీ లౌకిక మరియు అలౌకిక తండ్రి ఇరువురికి చాలా అల్లారు ముద్దైన బిడ్డ. వారి పట్ల అలౌకిక మరియు లౌకిక పరివారానికి చాలా స్నేహం ఉండేది. ఎందుకంటే దీదీజీ కూడా వారికి అంతే స్నేహాన్నిచ్చారు. కాబట్టి దీదీ దాదీలు ఇరువురికి కూడా ఒకరి పట్లకొకరికి చాలా అలౌకిక గౌరవం ఉండేది. దీదీ దాదీ ఇరువురిని చూసి బాబా అనేవారు, వీరికి 2 దేహాలు కానీ ఆత్మ ఒక్కటే. దీదీజీ చివరి సమయం గురించి ఆదరణీయులు రమేష్ అన్నయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. ఆపరేషన్ తర్వాత దీదీ గారి బ్లడ్ ప్రెషర్ చాలా కిందకి మీదకు అయ్యేది.
డాక్టర్ గారు దీదీ ఆరోగ్యాన్ని చాలా దగ్గరగా ఉంటూ చూసుకునేవారు. హోమియోపతి డాక్టర్ గారు కూడా అక్కడికి వచ్చారు. నేను వారిని అడిగాను, మీకేమనిపిస్తుంది అని. వారన్నారు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తేనే ఏమైనా చేయగలం. కానీ సాయంత్రం వరకు బ్లడ్ ప్రెషర్ ఇంకా కిందకి పడిపోతూ వచ్చింది. పైన కిందన కూడా 0 వరకు వచ్చేశాయి. బ్లడ్ ప్రెషర్ తగ్గే కొద్దీ గుండె కూడా బలహీనపడసాగింది. డాక్టర్లు మందులు చాలా ఇచ్చారు, కానీ దీదీ దేహము ఆ మందులను స్వీకరించలేదు. చివరకు దీదీ గారు శరీరాన్ని త్యాగం చేశారు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా దీదీ శరీరాన్ని చూసినప్పుడు ఆ స్థితిలో కూడా అది యోగం చేస్తున్నట్లుగానే వారి ముఖము అంత యోగయుక్తంగా, అలౌకికంగా, దివ్య ప్రకాశంతో నిండి ఉండింది. అలాగే దీదీజీ గారి అంతిమ రోజుల గురించి నిర్వేర్ అన్నయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. దీదీలో వ్యాధిని తట్టుకునే శక్తి చాలా ఉండేది. దీదీకి బ్లడ్ ప్రెషర్ సమస్య ఉండేది. దాని కొరకు వారు చాలా కాలం మందులు వాడి చెకప్పులు కూడా నియమానుసారం చేయించుకునేవారు. కానీ సేవ చేయడం మాత్రం ఆపేవారు కాదు. నాకు అనిపిస్తుంది వారు మందులు కూడా ఉన్నతమైన భావనతో తీసుకున్నారు. అదేంటంటే, ఈ మందుల ద్వారా శరీరం నయమైపోతే నేను చాలా బాగా ఇంకా సేవ చేయొచ్చు అనే సద్భావన వారికి ఉండేది. దీదీ ఆరోగ్యం బాగా సన్నగిల్లిన తర్వాత డాక్టర్లు వారికి విశ్రాంతి చాలా అవసరము అని చెప్పారు. అందువలన బాబా మిలనానికి వచ్చిన గ్రూపులతో కూడా దీదీ గారు ఎక్కువగా కలుసుకోలేకపోయేవారు. వారి మనసులో నేను బాబా పిల్లను కలుసుకోలేదే అనే భావన ఉండేది. ఇది కూడా సేవలో తక్కువ చేయడమే అని వారు భావించేవారు. ఎందుకంటే ఈశ్వరీయ పరివారం అంటే వారికి అంత ప్రేమ. బాబా మిలనం కోసం పార్టీలు వారు వచ్చేవారు. వారందరినీ కలుసుకుని ఒక్కొక్కరికి దృష్టినిచ్చి టోలీ ఇచ్చేవారు. కొంచెం ఆరోగ్యం కుదుట పడగానే సేవలో నిమగ్నమైపోయేవారు. చివరి రోజుల్లో మేము గమనించాము, ఏం విషయం జరిగినా వారు సదా ఇలా అనేవారు, విషయాలలో ఏముంది, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని. ఆపరేషన్ ముందు కూడా దీదీ ఇదే మాట పదే పదే అనేవారు. బాబా ఎలా చెప్తారో, ఎలా చేయిస్తారో అదే నాకు మంజూరు అని. ఈ విధంగా వారు చివరి రోజుల్లో చాలా ఉపరాంగా ఉండేవారు. వారికి అర్థమైపోయింది, ఇక ఈ శరీరం ద్వారా అధిక సేవ చేయడం కఠినము, కష్టము అని. ఆపరేషన్ వెళ్లే ముందు అది పెద్దది, భయపడాల్సింది కాదు అని కూడా వారికి చెప్పడం జరిగింది. అయినా కూడా డ్రామాలో ఏది ఫిక్స్ అయి ఉంటే అదే జరిగింది. దీదీ గారిచ్చిన శిక్షణలను, వారు చూపెట్టిన మార్గంపై నడవడమే మనం వారికి ఇచ్చేటువంటి సత్యమైన శ్రద్ధాంజలి. కాబట్టి ఈ అనుభవం బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దీదీజీ ఎప్పుడూ కూడా ఎవరు రెడీగా ఉన్నారు అనేసి. నేను ఇంటికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆ ప్రిపరేషను, ఆ తయారీ దీదీ చాలా సంవత్సరాలు బట్టి చేసుకున్న కారణంగా దీదీకి అదంత పెద్ద ఆపరేషను, దీని యొక్క రిజల్ట్ ఏమైనా కావచ్చు, బీపీ ప్రాబ్లం కూడా ఉంది. ఇన్ని విషయాలు తెలిసినా కూడా దీదీ హాస్పిటల్లో కూడా నర్సులకి, డాక్టర్లకి, పేషెంట్లకి అంత సేవ చేస్తూ వారికి చివరి వరకు కూడా ఈశ్వరీయ సేవలో నిమగ్నమయ్యి దీదీ బాబా ఒడిలోకి చేరుకున్నారు. కాబట్టి ఇది మనందరికీ కూడా, మనకి అనేక రకాల కర్మభోగాలు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా మనం బాబాపై, డ్రామాపై చాలా అచంచలమైన నిశ్చయంతో ఉన్నప్పుడు అంతా కళ్యాణమే జరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనము. ఓం శాంతి.